ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. మీ మధ్యలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు వేచి చూడండి. ఆయన మాట ఇచ్చిన దేవుడు. నిజమే, ఆయన మనకి నువ్వు నమ్మిన ఎడల దేవుని అద్భుతాలు నువ్వు చూస్తావు అని వాగ్దానం చేసిన దేవుడు కదా. నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అలాగే ఆశపడు ప్రాణముని ఆయన తృప్తిపరుస్తాడు, కానీ ఆయన భంగపరచడు అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన నీతో నాతో కూడా ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, ఆయన మీ మధ్యలో యెహోవా అద్భుత కార్యం చేయబోతున్నాడు. మీరు నిలబడి చూడండి. మీరు నిజంగా అది ఆశపడండి. మీరు ఎదురు చూడండి. మీరు నమ్మండి. నమ్మినట్లయితే ఆ కార్యాన్ని మీరు తప్పకుండా చూస్తారు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎదురు చూద్దాం. దేవుడు చేసే ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయనను స్తుతించుదాం. మరి స్తుతించి పొందుకుందాం. ఎరికో గోడలంట చుట్టూ మరి గోడలుగా, మరి ప్రాకారం అంతా కూడా వారికి వెళ్ళడానికి అడ్డుగా ఉందంట. అయితే దేవుడు చెప్పాడంట వాళ్ళకి, మీరు 7 రోజులు మరియు చివరి రోజు 7 సార్లు దాని చుట్టూ మీరు తిరగండి, గట్టిగా కేకలు వేస్తూ స్తుతించండి. దేవుడు చెప్పినట్టుగా వారు స్తుతించారంట. ఆ ప్రాకారపు గోడలు వారు స్తుతిస్తుండగా అవి కూలిపడ్డాయంట కదా. ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, మీరు కూడా ఆయనని స్తుతించండి, ఆయనని మహిమపరచండి. ఆ కార్యాన్ని బట్టి మీరు ఆయనని పొగడండి, ఆయన నామాన్ని ప్రకటించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా అటు అద్భుతాన్ని చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడేందుకు వందన. యెహోవా మా మధ్య అద్భుత కార్యం చేయబోతున్నందుకు వందనాలు. ఆ అద్భుతాన్ని చూసి నేను మహింపరిచే బిడ్డగా మమ్మల్ని ఉంచినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు వందనాలయ్యా. మా మీద నువ్వు చూపిన ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, మరి ప్రభా నువ్వు చేయబోతున్నావు ఇంకా గొప్ప కార్యాలన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభు, చూసిన ప్రతి బిడ్డ మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమము, ఆశీర్వాదం, ఐశ్వర్యం, మంచి పేరు, ఖ్యాతిని దయచేయండి. దేవానికి వందన. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఘనతా ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.